అందరూ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి? అసలు భగవంతుడు మనల్ని ఎందుకు ఈ లోకంలోకి మనం ఉన్నప్పుడు మన కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నా, ఒక మషిన్ కొన్నా, దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది. ఆ మషిన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ మొబైల్ ఫోన్ ఎలా హ్యాండిల్ చేయాలి, మాన్యువల్ చదివితే మనకు అర్థమవుతుంది. అలానే ఈ మానవ శరీరం అనేది ఒక మాన్యువల్, ఒక యంత్రం. ఆ యంత్రానికి కృష్ణుడు ఇచ్చిన మాన్యువలే భగవద్గీత. కాబట్టి ఏం నియమాలు ఉన్నాయి, ఏం చేయాలి అని ఎవరికైతే ఎంతూజియాజం ఉంటుందో వాళ్ళు మా ఛానల్లో భగవద్గీత పైన 18 ప్రవచనాలు ఉన్నాయి. ప్రణవానంద దాస్ అనే ఛానల్లో వాళ్ళు చక్కగా దాన్ని వినటం చేత మనకి కృష్ణుడు అసలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఎలా భగవంతుడికి నచ్చినట్టుగా ఉండగలుగుతాము, భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలి అనే దానికి చాలా నియమాలు కృష్ణుడు ఇచ్చాడు. ఓపికతో ఉండాలి, తర్వాత కృపతో ఉండాలి, కోపం రాకుండా ఉండాలి. ఎన్నో విషయాలు, ఎంతో సుందరమైన విషయాలు కృష్ణ భక్తులకి లేదా ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందిన ప్రతి ఒక్క హిందువుకి భగవంతుడు మీకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు భగవద్గీతలో చెప్పారు. తప్పకుండా వాటిని శ్రవణం చేయండి. ఆ విధంగా మనం మార్చుకోవాలి.